అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి 2 లక్షల కోట్ల రూపాయల అప్పును 18 నెలల పరిపాలనా కాలంలో తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజల నెత్తి మీద గుదిబండలాగా 18 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత, గొప్పతనం, పరిపాలనా చాతుర్యం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి మీకు ఒక విషయం తెలుసు, జనరల్గా నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా, కాగితాలు లేకుండా, ప్రూఫ్ లేకుండా ఎవరి మీద కూడా ఎప్పుడు అలిగేషన్ చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి సంబంధించి నా దగ్గర ముఖ్యమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మీ ద్వారా ప్రజలకు చెప్తామని చెప్పే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, మేము అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నామంటే కేసీఆర్ గారు ఇదివరకు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని తిరిగి చెల్లిస్తున్నాం, నెలకు 6,500 కోట్లు రుణాలను మేము తిరిగి చెల్లిస్తున్నాం, కాబట్టే మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం, కాబట్టే మేము ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం, కాబట్టే మేము హాస్పిటల్లో మందులు పెట్టలేకపోతున్నాం, సూది దూది లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినాం, దీనికి అంతటికీ కేసీఆర్ గారి కారణమని చెప్తారు. మేము అది ఇదివరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి కాగితాలు చూపించి మీరు 6,500 కోట్లు కాదు నెలకు 1,200 కోట్లు కూడా కడతలేరని చెప్పి ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అప్పుడు రాష్ట్రంకి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పు 1,50,000 కోట్లు ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు 2 లక్షల కోట్లకు చేరింది. ఆయన 2 లక్షల కోట్లు తీసుకొచ్చినా కూడా పెన్షన్ అయితే ఇస్తలేడు, ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం అయితే ఇస్తలేడు. మనమేమనుకుంటాం, పోనీ ఇంకా కూడా అప్పులు కడుతురేమో అనుకుంటాం. అయితే ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటిది దేశంలో ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ అన్ని రాష్ట్రాలకు కూడా రుణాలు ఇస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి. అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇస్తూ ఉంటుంది. ఆ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు, అట్లనే ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులకు, అది దేవాదుల కావచ్చు, తుపాకులగూడెం బ్యారేజ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి వరద కాలువ కావచ్చు, వీటన్నిటి కోసం ఇంకా కొంత అప్పు వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నటువంటి అప్పు కేసీఆర్ గారు ఇమీడియట్గా ప్రాజెక్టులను కడుతూ అప్పును కూడా వాళ్ళకి కట్టాల్సినటువంటి కిస్తీలు ఏవైతే ఉంటాయో, ఇన్స్టాల్మెంట్లు ఏవైతే ఉంటాయో, ఈఎంఐలు కట్టుకుంటూ పోయినారు కేసీఆర్ గారు. అందుకని ఆ సంస్థ కేసీఆర్ గారికి 2022లో మనకు ఏ గ్రేడ్ ఇచ్చింది అంటే ఎప్పటికప్పుడు అప్పు బాధ్యతాయుతంగా చెల్లిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా కేసీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో ఏ గ్రేడ్ ఇచ్చింది. ఏ గ్రేడ్ సిబిల్ రేటింగ్ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ గారు ప్రాజెక్టులకు కట్టాలనుకున్నప్పుడు మళ్ళా తిరిగి ఆయనకు అప్పులు పుట్టింది. మన రాష్ట్రం కూడా నంబర్ 1 స్థాయికి పోయింది. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేసిండ్రు, అక్టోబర్ 10, 2024 నాడు ఇదే ఆర్ఈసీ సంస్థకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో కేసీఆర్ గారిని బాగా పొగిడింది. మైక్ల ముందు తిడతారు రేవంత్ రెడ్డి గారు, కానీ ఈ ఉత్తరంలో ఎంత బాగా పొగిడిందంటే, మేము మీ దగ్గర అప్పు తెచ్చుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని కష్టాలు వచ్చినా కట్టినాం, కోవిడ్ సమయంలో కూడా పనులాగకుండా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా మంచి మంచి మాటలు కేసీఆర్ గారి గురించి చెప్పి అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను. అయితే ఇందులో రేవంత్ రెడ్డి గారు ఏం అడుగుతారు అని అంటే, మన రామకృష్ణారావు గారు రాసిర్రు ఉత్తరం ఆర్ఈసీకి, లోన్ని రీస్ట్రక్చర్ చేయండి అని అడిగింది. కేసీఆర్ గారేమో కాళేశ్వరంకు తెచ్చినటువంటి లోను 2035 కల్లా ఫినిష్ చేద్దామంటే, రేవంత్ రెడ్డి గారు 2040 వరకు కట్టుకుంటూ పోతాం, ఈ లోన్ను మాకు ఎక్స్టెండ్ చేయండి అని మొదటి ఉత్తరం రాసింది. తర్వాత వాళ్ళు మళ్ళీ రిప్లై రాసింది, మేము మీకు లోను పెంచలేము, మీకు 2035 లోపలనే మీరు ఫినిష్ చేసుకోవాలి, మీరు కట్టాల్సినటువంటి కిస్తీలన్నీ టైంకి కట్టాలి అని చెప్తూ రాస్తూ వాళ్ళు ఒక అలిగేషన్ చేస్తారు. ఏమనంటే, గత 3 నెలలుగా, అంటే ఇది 2024లో వచ్చినటువంటి ఉత్తరం, జరుగుతున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో వాళ్ళు ఏమంటారంటే, మీరు డెట్ సర్వీసింగ్లో కన్సిస్టెంట్గా డిఫాల్ట్ చేస్తున్నారు, అంటే మీరు కట్టాల్సింది కడతలేరు, 3 నెలల కాలంగా మీరు కట్టాల్సింది కడతలేరు, ఆర్బీఐలో ఒక్కరోజు లేట్ అయినా కూడా మా సంస్థకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి మీరు తక్షణమే అప్పు చెల్లించండి అని చెప్పి వాళ్ళు నవంబర్ 2024లో రాస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం చీమగుట్టినట్టు కూడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మార్చాలని చెప్పి
వాళ్ళు విస్మరించిండ్రు. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి మొత్తం సంవత్సర కాలంగా. ఇవాళ మొన్న 20 రోజుల కింద జూన్ 6 నాడు ఆ సంస్థ మళ్ళా ఉత్తరం రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏమనంటే 28 జూన్ అంటే ఎల్లుండి 28 జూన్ లోపల మీరు కట్టాల్సినటువంటి 1321 కోట్లు కడతారా, లేకపోతే డిఫాల్ట్ అని చెప్పి మీరు ఎన్పిఏ అని చెప్పి మేము రాయాలన్నా. అట్లా రాస్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు, మీ రాష్ట్రానికి ఇబ్బంది, మా సంస్థకు కూడా ఇబ్బంది, ఇద్దరి రేటింగ్స్ కూడా పడిపోతాయి, దయచేసి వెంటనే కట్టండి అని చెప్పింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రజల తరఫున డిమాండ్ చేసేది ఒకటే, ఏంటంటే మీరు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిరు ఇప్పటి వరకు. మీరు కడతామని చెప్పినటువంటి అప్పు కడతలేరని ఆ సంస్థనే చెప్తున్నది. ఏం చెప్తొచ్చిరు మీరు? కాళేశ్వరంలో 1000 కోట్ల అప్పు కేసీఆర్ తెచ్చి నేను కడుతున్నాను, కడతలేరన్నానని నేను ఆధారాలు ప్రెస్ మిత్రులకు ఇస్తున్నా, పత్రికా మిత్రులకు ఇస్తున్నా. మరి ప్రభుత్వం ఇప్పుడు జవాబేం చెప్తుంది? మీరు ప్రాజెక్టులకు డబ్బులు వాపసు కడతలేరు, ప్రజలకు పథకాలు ఇస్తలేరు, మరి ఎక్కడికి పోతున్నాయి తెచ్చిన డబ్బులు? ఎందుకు రాష్ట్రం మీద అప్పులు తీసుకొచ్చి ఎక్కడికి మళ్ళీ ఇస్తున్నారు? దానికి కూడా ఒక ఆధారం చెప్తా, కాగితం వచ్చినాక ఇంకా బాగా చూపిస్తా. కానీ జరుగుతున్నది ఏంటంటే, ఒక కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిరు ముఖ్యమంత్రి గారు. పెట్టి 2 సంస్థలకు ఇచ్చిరు. అది ఒకటి మెగా కృష్ణారెడ్డి గారికి, ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారి కంపెనీకి ఇచ్చింది. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఏదన్నా ప్రాజెక్టు తలపెడితే అడ్వాన్స్ ఇయ్యలే. ఎప్పుడు సార్ పని చేయండి పైసలు తీసుకోండి అన్నారు, కానీ కాంట్రాక్టర్లకు ఎప్పుడు అడ్వాన్స్ ఇయ్యలే. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసిరు? ఇద్దరు సంస్థలకు కలిపి దాదాపు 1200 కోట్ల అడ్వాన్స్ ఇచ్చేసిరు. కానీ ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇప్పటి వరకు ఒక్క చెంచా కూడా మట్టి తీయలేదనేటటువంటిది వాస్తవం, ఎవరు కూడా కాదనలేనటువంటి వాస్తవం. అయినా కూడా 600 కోట్లు ఇచ్చేసిండ్రు. ఒక్కొక్క సంస్థకి 1200 కోట్లు మొత్తం కాంట్రాక్టర్లకు వెళ్ళిపోయినాయి. అంటే దీనివల్ల మనకేం అర్థమవుతున్నది? ఈయన అప్పు బయటకు వెళ్ళి తీసుకొస్తారు, ఆ తీసుకొచ్చిన అప్పు కాంట్రాక్టర్లలో పోతుంది, కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళకి వచ్చే కమిషన్లు వీళ్ళకి వస్తాయి. కానీ రాష్ట్రానికి మాత్రం చెడ్డ పేరు వస్తున్నది, ప్రజలకు మాత్రం పెన్షన్ వస్తలేదు, విద్యార్థులకు మాత్రం ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు. అందుకే ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి అవినీతి నిరూపితం అవుతున్నది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము ఒక బిరుదు ఇద్దాం అనుకుంటున్నాం తెలంగాణ జాగృతి తరఫున. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉంటుండే పెద్ద నాయకుడు, ఆయనకు రాజా ఆఫ్ కరప్షన్ అని పేరుండే. ఈయననేమో రేవంత్ రెడ్డి గారు ఆ రాజాని దాటిపోయాను, రాజులకే రాజు బాద్షాంకే బాద్షా బన్ గయను. ఈయనకేమి ఇవ్వాలా బిరుదు? మరి రాజులకు రాజు అంటే చక్రవర్తి అంటారు. అందుకనే తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా మీకు తెలుసు. నేను సమాచారం లేకుండా మాట్లాడను, మీకు తెలుసు నేను ఆధారం లేకుండా మాట్లాడను. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్కేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. ఇలా బాధ ఎందుకు అవుతుందంటే, తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బద్నాం అవుతుంది, కానీ అన్ని వ్యవస్థలు కుప్పగొలుతున్నాయి. విద్య, వైద్యం లాంటి మౌలికమైనటువంటి వ్యవస్థలు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి ఆడికెళ్ళి మెస్లకి వెళ్ళగొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేశారు. నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని. ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలుసు. ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు 150 కోట్లు ఇచ్చేది ఉంది, ఇయ్యలేదని పేద పిల్లల్ని వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. 8000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అంటే విద్యకు, వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు. కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి